This program is sponsored by Thrill City, Hyderabad. నమస్తే, వెల్కమ్ టు ఫోర్సైట్స్ టీవీ. సైబర్ నేరాల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. వీటికి అడ్డుకట్ట వేయాలని భావిస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికే కొన్ని రకాల చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం మరిన్ని చర్యలకు సిద్ధమైంది. నకిలీ పత్రాలు సమర్పించి పొందిన సిమ్ కార్డులు, సైబర్ క్రైమ్లో ప్రమేయం ఉన్న సిమ్ కార్డులు రద్దీ దిశగా అడుగులు వేస్తుంది. ఈ చర్యలు అమల్లోకి వస్తే 2.17 కోట్ల సిమ్ కార్డులు రద్దు కానున్నాయి. ఇటీవల కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఒక సమావేశం నిర్వహించింది. అందులో నకిలీ పత్రాలు సమర్పించి తీసుకున్న సిమ్ కార్డులు, సైబర్ క్రైమ్లో ప్రమేయం ఉన్న సిమ్ కార్డుల అంశం ప్రస్తావనకు వచ్చింది. ఈ కనెక్షన్ల రద్దుకు సంబంధించిన సమాచారాన్ని టెలికాం శాఖ సమర్పించినట్లు సమాచారం. ఆ సమావేశంలో బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్, ఆర్బీఐ, జాతీయ దర్యాప్తు సంస్థ, ఎన్ఐఏ, ఐటీ శాఖ, సీబీఐకి చెందిన అధికారులు, ఇతర భద్రతా ఏజెన్సీలకు చెందిన నిపుణులు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన సీనియర్ అధికారులు పాల్గొన్నారు. సిమ్ కార్డులు జారీ చేసేప్పుడు కేవైసీని సమర్థవంతంగా అమలు చేసేందుకు పలు చర్యలు తీసుకున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా 2.26 లక్షల మొబైల్ ఫోన్లను బ్లాక్ చేయనున్నట్లు వార్తలొస్తున్నాయి. కంబోడియా కేంద్రంగా జరుగుతున్న సైబర్ నేరాల గురించి కొన్ని నెలల క్రితం మీడియాలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దాదాపు 5,000 మంది భారతీయులు ఆ దేశంలో చిక్కుకుపోయారని, వారి ఇష్టానికి వ్యతిరేకంగా వారితో సైబర్ నేరాలు చేయిస్తున్నారని ఆ వార్తల సారాంశం. డేటా ఎంట్రీ పోస్టులకు భారీ వేతనాలు ఆశ చూపి సైబర్ మోసాలు చేయించేవారు. టెలికాలర్లుగా ఫోన్లు చేసి క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెడితే భారీగా లాభాలొస్తాయంటూ మోసగించడమే వీరి పని. ఈ విషయం వెలుగులోకి రావడంతో కేంద్రం మంత్రిత్వ శాఖలతో కలిపి ఓ కమిటీని వేసింది. బ్యాంకింగ్, ఇమిగ్రేషన్, టెలికాం సెక్టార్లో ఉన్న లోపాలను ఆ కమిటీ గుర్తించింది. ఈ నేపథ్యంలో భారతీయ నంబర్ల మాదిరిగానే కనిపించే ఇంటర్నేషనల్ కాల్స్ను బ్లాక్ చేయాలని కొన్ని నెలల క్రితం టెలికాం ఆపరేటర్లకు టెలికాం శాఖ ఆదేశాలు జారీ చేసింది.